జీహెచ్ఎంసీ కోట్ల రూపాయల ప్రజాధనంతో బేబీ పాండ్స్ నిర్మించింది. కానీ అవగాహన కల్పించకపోతే వాటి ఉపయోగం ఏంటి? చిన్న విగ్రహాలు ఈ పాండ్స్ లోనే నిమజ్జనం చేయాలి అని ప్రజలకు తెలియజేయాలి. కరెంటు సిబ్బంది, లైట్లు అన్ని వేసి వృధా ఖర్చు చేసినట్టే ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యమే. ఇది జీతాలు తీసుకోవడమే కాదు, ప్రజలకు అవగాహన కల్పించడం కూడా మీ బాధ్యత కదా అని సర్వనార కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు లాభం ఏంటి? కనీసం 100 విగ్రహాలు కూడా ఇళ్ళ నిమజ్జనం అయితలేదు. మళ్ళీ అట్లాంటప్పుడు ఇంత ఖర్చు పెట్టి అసలు లాభం ఏంటి? కేవలం ఏదో కాంట్రాక్ట్లకు వీటికి చేస్తున్నారా? ఎట్లయితే కరెంటు బిల్లు కట్టాలి, ట్యాక్సులు కట్టాలి, కరెంటు బిల్లు కట్టకపోతే మీకు కరెంటు కట్ చేస్తాము, ట్యాక్సులు కట్టకపోతే మీకు ఫైన్ వేస్తామని చెప్పి బాజాప్త మైకులు ఎత్తి తిప్పుతారు ఆటోలల్లా. మళ్ళీ అట్లనే కూడా బేబీ పాండ్ ఉన్నాయి, 3 ఫీట్ల కంటే చిన్న ఉన్న విగ్రహాలు మీ చేతుల నుంచి వచ్చి ఇక్కడ విగ్రహాలు నిమజ్జనం చేయొచ్చు అని చెప్పి ప్రజలకు ఎందుకు అవగాహన కల్పించలేదు? పాపం ప్రజలకి ఎక్కడ నిమజ్జనం చేయాలో తెలియక చిన్న విగ్రహాలను కూడా తీసుకుపోయి కట్ట మీదకి తీసుకుపోతేనేమో ఆడ విగ్రహాలను నిమజ్జనం చేయట్లేదు. క్రెయిన్ ఏమో 3 షిఫ్ట్లు పని చేస్తలేదు, క్రెయిన్ వాళ్ళు రారు. మేము ఏమి నిమజ్జనం చేస్తామని చెప్పి అక్కడున్న సిబ్బంది ఏమో 100-200 అడిగి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. మరి ఇవన్నీ అసలు నిజంగా అవసరమా? అంటే కేవలం ఆ ప్రభుత్వము అధికారులు కేవలం ఫంక్షన్ హాల్ బుక్ చేసి పైసలు కట్టి అలా చాయ్ బిస్కెట్లు సమోసాలు తినడానికి అయిపోతుందా, లేకపోతే అవగాహన కల్పించడం కూడా వీళ్ళ బాధ్యతనేనా? ఒక్కసారి వీళ్ళే చూసుకోవాలి. ఇక్కడైతే అయిపోయింది, కనీసం చిన్న విగ్రహాలు అయిపోయినాయి, కానీ ఒకవేళ కట్ట మీద ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం ఊరుకునేది లేదు. ప్రజలకు అన్ని సౌకర్యాలు మంచిగా అయ్యేంత వరకు అధికారులు పనిచేయాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.